ఏంది కాంగ్రెస్ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకత, దళిత బాంధవులకు జై భీమ్. దళిత బాంధవులకు ఓన్లీ ఎందుకు జై భీమ్ అంటే మళ్ళీ అంబేద్కర్ని ఒక ఘాటిన కట్టడమా? కేవలం అంబేద్కర్ గారిని ఈ ఎస్సీ వర్గానికి మాత్రమే పరిమితం చేయడమా? కేటీఆర్ గారు ఈ లెక్క మార్చుకోర్రి మీరు, ఇట్లా ఇటువంటి చేయకుర్రి మీరు. దళిత బాంధవులందరికీ జై భీమ్ ఎందుకు? తెలంగాణ ప్రజలందరికీ జై భీమ్ అనాలి కదా. మేము అంటలేము రోజు పొద్దున, నేను వార్తలు మొదలుపెట్టే ముందు పొద్దున్నే జై భీమ్ జై తెలంగాణ అంట. నా ప్రాంతం మీద ఉన్న ప్రేమ అది, జ్ఞానం మీద ఉన్న ప్రేమ అది. 100కు 100% కేటీఆర్ కూడా యాంటీ అంబేద్కరే. కేటీఆర్ యాంటీ అంబేద్కరే. కాంగ్రెస్ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకత. మహాత్మా గాంధీలా అంబేద్కర్ అందరివాడు. మహాత్మా గాంధీ కొందరివాడు, అంబేద్కర్ అందరివాడు. మహాత్మా గాంధీ అందరివాడు కాదు, మీరు ఎత్తుకున్నారు కాబట్టి, మీలాంటి అగ్రకులాలు ఎత్తుకునే కాబట్టి మహాత్మా గాంధీ అందరివాడైండు. మహాత్మా గాంధీ బీసీలకు చేసిన అన్యాయము, ఎస్సీలకు చేసిన అన్యాయము, ఎస్టీలకు చేసిన అన్యాయము ఊరూరా తిరిగి చెప్పాలి. ఇంకా దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు అవసరం లేదని అడ్డుపడ్డాడు. బీసీలను ఈ వర్ణ వ్యవస్థ కిందనే ఉండాలన్నాడు. వాళ్ళకు చదువు అవసరం లేదన్నాడు, బీసీలకు ఓటు హక్కు అవసరం లేదన్నాడు బీసీలకు. మహాత్మా గాంధీ ఎట్లా అందరి వాడవుతాడు? అసలు అంబేద్కర్ జయంతి రోజు మహాత్మా గాంధీ పేరు ఎందుకు ఉచ్చరించినావు అంటే నువ్వు పోలిక పెట్టి అంబేద్కర్ని తక్కువ చేయాలని అనుకోలేదు. కేటీఆర్ జ్ఞానం ఉన్న మాటలా, జ్ఞానం లేని మాటలా? ఒకవేళ మహాత్మా గాంధీ జయంతి రోజున పోయి అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? అయినా నువ్వు అంబేద్కర్ గారిని పోవడాలనుకున్నప్పుడు, అంబేద్కర్ గారి కీర్తిని చెప్పాలనుకున్నప్పుడు మహాత్మా గాంధీని ఎందుకు మధ్యలో తెచ్చినావు? మహాత్మా గాంధీ అంటే మాకేం వ్యతిరేకత లేదు, కానీ గాంధీ గారిని ఎందుకు ఉచ్చరించినావు నిన్న? అంబేద్కర్ గారి స్థాయిని తగ్గించడానిక? ఖచ్చితంగా ఇది కుట్రే. మహాత్మా గాంధీలా అంబేద్కర్ అందరివాడంటే ఇది కుట్రే. అంటే మహాత్మా గాంధీని ఎస్సీ బీసీ ఎస్టీలు ఓన్ చేసుకోవాలా? ఇప్పటిదాకా గాంధీ గారు మాకు చేసిన అన్యాయం చాలదా? నువ్వు అంబేద్కర్ జయంతి రోజున గాంధీ గారి గురించే నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఇది కుట్ర కాదని? ఇది 100కు 100% బీఆర్ఎస్ లీడరు కేటీఆర్ గారు యాంటీ అంబేద్కర్ అయినే. నువ్వు నిన్న జయంతి రోజు అంబేద్కర్ గారి గురించి నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే సపడే కూకో. దళిత సోదరులకు జై భీములు అంటాడు, గాంధీ లెక్క అంబేద్కర్ కూడా అందరివాడు అంటాడు. అంబేద్కర్ అందరివాడు, గాంధీలాగా అంటేనే అందరివాడు కాదని ఇప్పుడు అందరం చేసుకోవాలన్నాడు. 105 అడుగుల విగ్రహాన్ని బందీ చేసిన రేవంత్, మీరు 125 అడుగుల విగ్రహం పెట్టిండ్లు, దళితుల బతుకుల్లో మనువు పోసిండు. 3 ఎకరాల భూమిని అడగకుండా ఉండడానికి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిండు. 3 ఎకరాల భూమి ఇది, అది ఇవ్వకుండా అంబేద్కర్ని పెట్టి కథలు పడుతున్నావు కథలు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ తీరని మోసం చేసింది. ఒకవేళ కేటీఆర్ గారు మేము ఒక్క డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి వస్తుందని అంటున్నావు కానీ రాదు, వస్తే దళిత వాడలను పంచాయతీలు చేస్తావా, ప్రత్యేకమైన పంచాయతీలు చేస్తావా? ఇది మా ప్రధానమైన డిమాండ్. ఎట్లయితే తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందో దళిత వాడలను పంచాయతీలు చేస్తావా? కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది, ఇది మేము ఒప్పుకుంటాం. కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది, గాంధీ తీరని ద్రోహం చేసిండు. మళ్ళీ నువ్వు గాంధీని అందరి వాడు అంటావు. మా వాడు కాదు గాంధీ, మేము చెప్తున్నాం. మాకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలని మా అంబేద్కర్ గారు కోరితే ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష పట్టి మా హక్కులను కాలరాసి మా బతుకులల్లో మన్నుబోసి ఈరోజు టికెట్ల కోసం మీ దగ్గర బిచ్చం ఎత్తుకోవడానికి నిలబడేటట్టు చేసిండు మమ్మల్ని గాంధీ. ఎట్లయితే గాంధీ అందరివాడు, అంబేద్కర్ అందరివాడు. బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా అంబేద్కర్ గారే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా పునాది వేసింది అంబేద్కర్ గారే. అణగారిన వర్గాలకు రిజర్వేషన్స్ అవసరమని ఆ రోజు ఆర్టికల్ చేయడం వల్లే ఈరోజు బ్రాహ్మణులకు కూడా ఓసీలకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. అగో అంబేద్కర్ గారు అందరివాడు, మహాత్మా గాంధీ అందరివాడు కాదు. కాబట్టి మీరు మీ పార్టీ మేనిఫెస్టోలో దళిత వాడలను
సపరేట్ గ్రామ పంచాయతీలుగా చేసే దమ్మున్నదా? మీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అది పెట్టే దమ్మున్నదా? మేము కోరుకుంటున్నాం. దళిత వాడలు ఇప్పటికీ కూడా ఊరంతా ఒకటి ఉంటే దళిత వాడలు ఇట్లా గీత గీసినట్టు ఉంటాయి. ఊరు ఒక సైడ్ ఉంటుంది, దళిత వాడలు ఒక సైడ్ ఉంటాయి. కాబట్టి దళిత వాడలను గ్రామ పంచాయతీలు చేసే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా? కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో నీ పార్టీ అంతే అన్యాయం చేసింది. కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో దళితులకు, మహాత్మా గాంధీ అనబడే వ్యక్తి ఎంత అన్యాయం చేసిందో దళితులకు, బీఆర్ఎస్ కూడా అంతే అన్యాయం చేసింది దళితులకు. మీరెవ్వరు కూడా దళితులకు న్యాయం చేయలేదు. సపరేటు స్థానాలు కావాలి దళితులకు, ఇంకోని మీద ఆధారపడకుండా వాళ్ళకు సీట్లు ఉండాలి అని అంబేద్కర్ గారు కోరుకుంటే దానికి అడ్డుపడి ఓ ఆమరణ నిరాదీక్ష డ్రామా చేసి మా హక్కులను హరించిండు. ఆయనకు నువ్వు అంబేద్కర్కి పోలుస్తూ ఎట్లా మాట్లాడతావు? కేటీఆర్ ఎట్లా మాట్లాడతావు? అంబేద్కర్కు మహాత్మా గాంధీకి ఎట్లా పోలిక చేస్తావు నువ్వు? అంబేద్కర్ అనే వ్యక్తి సర్వజనులకు అంబేద్కరు న్యాయం చేసిండు. ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ఉండాలని కోరుకున్నాడు అంబేద్కర్. జై భీమ్, జై తెలంగాణ. నువ్వేమన్నా నిన్ను నమ్మేది లేదు కేటీఆర్, నువ్వేమన్నా నమ్మేది లేదు. నువ్వు ఇక్కడ గాంధీతోటి అంబేద్కర్కి పోలిక పెట్టినప్పుడే నీ దొంగ ప్రేమ అర్థమైపోయింది, నీ దొంగ ఆలోచనలు అర్థమైపోయినాయి. ఇక నిన్ను నమ్మేదే లేదు. నిన్నెట్లా నమ్ముతామా మేము?